హే హాయ్ ఎవ్రీవన్. మనలో చాలామందికి ఒక డౌట్ అనేది ఉంటుందన్నమాట. ఆ డౌట్ ఏంటి అంటే, మనం ఒక మంత్రం కానీ, స్తోత్రం కానీ ఇలా మనం చేసినప్పుడు మనకు నిజంగా ఆ ఎనర్జీ అనేది మనకు వస్తుందా? ఆ స్తోత్రానికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క గుణగణాలు మనలకి వస్తాయా అని చెప్పి క్వెషన్ చేసుకుంటూ ఉంటారనమాట. అయితే ఒక చిన్న స్టోరీ ఏంటంటే, ప్రతి ఒక్క మనిషి కూడా వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కానీ, తర్వాత ఒక వ్యక్తిని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. ఇన్స్పైర్ అయ్యి తను చేసిన పనిని సేమ్ తను కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలని అనుకుంటాడనమాట. ఈ విధంగా చేయటం ద్వారా మనం ఒక వ్యక్తి నుంచి ఇన్స్పిరేషన్ అని అయినప్పుడు తనలో ఉన్నటువంటి ఆ యొక్క అన్ని అలవాట్లు కూడా ఇతను కూడా అలవాటు చేసుకుంటాడనమాట. ఈ చిన్న విషయాన్ని మనం తీసుకుంటే, మనం ఇతరుల నుంచి ఇన్స్పిరేషన్ అయినప్పుడు, ఇతరుల యొక్క గుణగణాలను గురించి మనం ఆలోచించినప్పుడు, ఏదైతే మీరు పొందగలుగుతున్నారో, అదేవిధంగా స్తోత్రం కానీ, మంత్రం కానీ, ఏదైనా కానీ ఒక రెగ్యులర్‌గా పారాయణ కానీ, తర్వాత రెగ్యులర్‌గా మీరు ఒక వినటం కానీ, చదవటం కానీ చేసినప్పుడు, ఆ యొక్క స్తోత్రం తర్వాత ఆ యొక్క మంత్రం యొక్క దేవత అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క గుణగణాలు అనేవి ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా వస్తాయన్నమాట. అది ఎలా చేయాలి అని అన్నప్పుడు మనం నేను నెక్స్ట్ వీడియోలో ఆ యొక్క చిన్న ఎగ్జాంపుల్స్తో మీకు అందిస్తాను. థ్యాంక్ యూ.